తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మంత్రి కొండా సురేఖకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయా? అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో అమెరికా పర్యటన రద్దవడానికి సంబంధించి ఆ విషయాలు మాట్లాడారు. కానీ మంత్రి కొండా సురేఖ వివాదానికి సంబంధించి కించత్ మాట కూడా మాట్లాడలేదు. మరి ఆయన అన్నటువంటి ఒకటే ఒక మాట, క్రమశిక్షణ కమిటీ అన్ని చూసుకుంటుంది. ఈ విషయం అయితే ఆయన చెప్పారు. మరి క్రమశిక్షణ కమిటీ ఏం చూసుకుంటుంది అంటే అధిష్టానం ఏం చెప్తే అది క్రమశిక్షణ కమిటీ యాజ్ ఇట్ ఈస్ గా చూస్తుంది అనేటువంటి మాట. అయితే ఈ అంశాల వెనుక ముఖ్యమంత్రి మౌనం కావచ్చు, కొండా సురేఖకు సంబంధించి అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా కొండా సురేఖకు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఈ విషయం మీద ఏమీ మాట్లాడలేదు అనేటువంటి ఒక మాటగా చెప్తున్నారు. అధిష్టానంతో గతంలో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి కొండా సురేఖ క్లియర్ కట్ గా ఖర్గేని కలిసి మాట్లాడటం, అలాగే అధిష్టానానికి తన వైఖరింటో స్పష్టంగా చెప్పడం కావచ్చు. గతంలో నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఏ విధంగా కష్టపడ్డానో ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించడం, ఈ నేపథ్యంలో అధిష్టానం అండగా నిలిచింది. అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఢిల్లీ పెద్దలు కూడా ఈ కామెంట్స్ ని లైట్ తీసుకున్నారు. ఎస్, సురేఖ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కదా అనేటువంటి ఆ అంశాలకు సంబంధించి కన్విన్స్ అయ్యారనేటువంటి మాట. ఖర్గేను కలిసిన తర్వాత ఒకంత కాన్ఫిడెన్స్ వచ్చింది మంత్రి సురేఖకి. తన పరిపాలనా విభాగానికి సంబంధించి ఆ కార్యకలాపాల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. రాహుల్ గాంధీ వరకు ఈ అంశం వెళ్ళినప్పటికీ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు అని అంటే ఎస్, కొండా సురేఖ లాయల్టీ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అధిష్టానం కొండా వైపు అండగా నిలిచింది. ఇది ఉన్నటువంటి పరిస్థితి. పైగా వరంగల్ జిల్లాలో బీసీ నేత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితులు కొండా సురేఖ విషయంలో లేవని స్పష్టంగా అర్థమవుతుంది. పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో అన్ని అంశాలకు సంబంధించి క్లారిటీగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ అమెరికా పర్యటన రద్దుకు సంబంధించి కీలకంగా మాట్లాడి కొండా సురేఖ ఇష్యూలో అన్ని కూడా క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అనేటువంటి మాటలు మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రి ఆ అంశం మీద మాట్లాడే పరిస్థితి కూడా లేదు అని ఒకటి, అధిష్టానం ఆశీస్సులు కొండా వైపే ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ బాగా పనిచేసి ఉంటాయంటారు? ఏ విధంగా చూడాలి? మళ్ళీ ప్రధానంగా నిన్నంతా కూడా లండన్ నుంచి రాగానే రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు మీటింగ్ పెడతారా, ఎప్పుడెప్పుడు కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశాలపైన, కొండా సురేఖ ఇష్యూ పైన స్పందిస్తారు. ఖచ్చితంగా కొంచెం ఘాటుగా స్పందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా దీనిపైన కొంచెం ఘాటుగా స్పందించారు. కాబట్టి ఇటు ముఖ్యమంత్రి కూడా మరి ఘాటుగా స్పందిస్తారు, ఖచ్చితంగా బర్తరాఫ్ చేస్తారు అనే కోణంలో కూడా వార్తలు వచ్చినాయి. కొంత సెన్సేషనల్ గా మారిన పరిస్థితి కనబడుతోంది. అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కేవలం లాస్ట్ చివర్లో మరి మీడియా పర్సన్స్, మీడియా మిత్రులు అడిగిన దానికి సో ఆ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, అలాగే ఏఐసిసి పెద్దవాళ్ళు చూసుకుంటారు, పార్టీ చూసుకుంటుంది అంటూ కూడా ఒక్క మాటతో ఆయన ఈ వివాదానికి పునిస్తా పెట్టారు. ఈ వివాదం అంతా కూడా క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతం అసలు ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశం పైన ఎందుకు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కొంత ఘాటుగా స్పందిస్తారు కొండా సురేఖ ఇష్యూలో. ఎందుకంటే కొండా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు నేరుగా రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ సో కొంత ఘాటుగా విమర్శించారు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఆయన మరి పెద్ద కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఆయన మాట్లాడే పరిస్థితి ఉండేది. కానీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా రేవంత్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రేవంత్ రెడ్డి అంశం కావచ్చు, ఇదంతా కూడా మరి తగ్గాడా ఏంటి అనేది ఇక్కడ కొంత ఊహాగానాలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశాలకు మొత్తానికి సంబంధించి అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత తగ్గాల్సి వచ్చింది అనేది కూడా మనం చూస్తే కనుక ఖచ్చితంగా నిన్న మల్లికార్జున్ ఖర్గేతో కొండా సురేఖ మీట్ అయ్యారు. దాదాపు 15-20 నిమిషాలు ముచ్చటించారు. ఆ ముచ్చటించిన సమయంలో సో మొత్తం పూర్తి నివేదిక తీసుకుపోయారు మురళి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ 3 సంవత్సరాల్లో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా అంటే మండలాల్లో, జిల్లాల్లో ఉన్నటువంటి తీరు కావచ్చు, ప్రజా సంక్షేమం కావచ్చు, సో ఇక్కడ ప్రాజెక్టుల గురించి ఏవైతే కొన్ని కొత్తగా వస్తున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కూడా కొంత నివేదికను తీసుకుపోయి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే కొండా సురేఖ ఈ అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్ గా ఈ అంశం ఎక్కడ స్టార్ట్ అయింది, సో నా పరకాలకు వచ్చి మరి నన్ను అంటే ఆ పర్యటనకు కూడా మరి నేను దూరంగా ఉన్నాను. సో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మల్లికార్జున్ ఖర్గే చెప్పినట్టు తెలుస్తా ఉంది. సో నేను లేని సమయంలో సో నా కాన్స్టిట్యున్సీకి
పరకాలకు వచ్చి ఈ విధంగా అంటే ఏఐసిసి చెప్పవలసినటువంటి బాధ్యతలు కానీ సిడబ్ల్యూసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానీ నేరుగా ఆయనే చెప్పడంతో మరి మాకు కొంచెం బాధ వేస్తుంది కదా. మా పటేల్ సుష్మితా పటేల్ అందుకే నా బిడ్డే ఇట్లా మాట్లాడి ఉంటుంది, అది ఆమె పర్సనల్, నేనేమి దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు, ఎందుకంటే ఆమె గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది, సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆమె పోటీ చేద్దాం అనుకుంటుంది అని మొత్తం ఈ వివరణ ఇచ్చారు. ఈ మొత్తం వివాదానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయన స్టార్ట్ చేసిన దానికే సుష్మిత కౌంటర్ ఇచ్చింది తప్ప ఆమె నేరుగా ఎక్కడ కూడా మరి కౌంటర్ చేయలేదు అంటూ కూడా మరి కొండా సురేఖ మల్లికార్జున్ ఖర్గే చెప్పినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు ఏదైతే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అలాగే చిన్నారెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇంటర్నల్ గా కొంతమంది సీనియర్ మంత్రులు అందరూ కూడా ఈ విషయంలో మల్లికార్జున్ ఖర్గే ఆరాధిస్తే ఈ విషయానికి సంబంధించి మరి కొండా సురేఖది ఏమి తప్పు లేదు అనే విధంగా కూడా వాళ్ళు ఇక్కడ అసలైనటువంటి కాంగ్రెస్ నేతలు చెప్పేది ఏంటంటే అధిష్టానం ఆశీస్సులు అచ్చ కాంగ్రెస్ కే ఉంది కానీ పచ్చ కాంగ్రెస్ నేతలకు లేదు అని ఇప్పటికైనా మీరు గ్రహించాలి అనేటువంటి కోణంలో కొంచెం అంతర్గతంగా వస్తున్నటువంటి వాళ్ళ విభేదాలు కావచ్చు, లేకపోతే అసలు పర్టికులర్ గా ఆ గ్రూప్ అనేది ఉన్నటువంటి మాట వాస్తవమని కూడా ఒప్పుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి అసలు ఈ కోణం కూడా కొత్తగా చూస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా అంటే మురళి ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2023 ఎన్నికల గెలవడం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ, సో ఇక్కడ పట్టు రోజు రోజుకి రేవంత్ రెడ్డి కొంచెం పెంచుకునే ప్రయత్నం చేశారు. కంటోన్మెంట్ ఎన్నిక గెలిచిన తర్వాత కొంచెం ఫ్రీడమ్ ఇచ్చింది పార్టీ, దాని తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిచిన తర్వాత మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో దాని తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల విజయం తర్వాత చూసాం మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీం అందరికీ కూడా ఏదైతే రాజ్యసభ పదవులు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ హోదా కావచ్చు, మంత్రి హోదాలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు మంత్రులు కూడా కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు వాళ్ళకి అంత ప్రియారిటీ అనే విధంగా కూడా మరి ఈ మొత్తం అంశాన్ని ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచిన తర్వాత జరిగినటువంటి మొత్తం అంశాన్ని కూడా ఈ సిచ్యువేషన్ త్రూ మంత్రులు సీనియర్ నాయకులు అందరూ కూడా మల్లికార్జున్ ఖర్గేకు చేరవేశారు. సో రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి అటు చేరవేసిన పరిస్థితి ఉంది. అన్ని కూడా బేరీజులు చేసిన తర్వాత ఎస్ రేవంత్ రెడ్డి కొంత అగ్రెసివ్ గా ముందుకు వెళ్తా ఉన్నారు. సో దీనికి మనం ఖచ్చితంగా అడ్డుకట్టు వేయకపోతే మరి పార్టీ లైన్ అంటే పార్టీతో సంబంధం లేకుండా ఆయన మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది పార్టీకి కూడా నష్టం. కాబట్టి సో తద్వారా అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మళ్ళీ రీకౌంటర్ చేసే అవకాశం ఉంటుంది, అది ఓవరాల్ గా పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏఐసిసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా మా కంట్రోల్లే ఉన్నాడు, రేవంత్ రెడ్డి గాని ఎవరు ప్రతి ఒక్కరు కూడా అంటే పార్టీ లైన్ లో పనిచేసిన వాళ్లకు ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది అనే దానికి ఇది ఒక పరిణామం అని చెప్పుకోవచ్చు మురళి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో అగ్రెసివ్ ఇంటెంట్ ఏదో అది మరి ఇక్కడతో కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. దట్ సీనియర్ నాయకులకు కూడా పార్టీలో ఆ ప్రియారిటీ ఉంది అని ఇక్కడ మరి చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకున్నటువంటి ఒక కొత్త ట్విస్ట్ ఏంటి అని అంటే సీఎం రేవంత్ మంత్రి సురేఖ వివాదంలో అసలు ఇది ఒక బిగ్ అప్డేట్ అనే చెప్పాలి. కొండా సురేఖకు అధిష్టానం ఆశీస్సులు అలాగే అండగా నిలిచింది కొండా సురేఖకు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే ఈ అంశానికి సంబంధించి మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ కలిపి 18 మంది బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడినటువంటి సందర్భంలో బర్తరఫ్ అవుతుంది లేకపోతే మంత్రివర్గం నుంచి తొలగిస్తారని రకరకాలైనటువంటి మాటలు అలాగే అంశాలు కూడా తెర మీదకి వచ్చినప్పుడు ఒక్క పర్యటన బెంగళూరుకు వెళ్లి ఈ అంశంలో మల్లికార్జున్ ఖర్గేను కలవటం, మేమున్నాం కదా అనేటువంటి భరోసా ఆయన ఇవ్వటం కావచ్చు. అసలైనటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ వర్గ విభేదాలు ఈ నేపథ్యంలో అచ్చ కాంగ్రెస్ కి ఉంటుంది తప్ప పచ్చ కాంగ్రెస్ కి అండదండలు ఉండవు. ఇది మరొక వైపు నుంచి వస్తున్నటువంటి మాటలు. ఏదేమైనప్పటికీ మహిళా మంత్రిని ఇప్పటికిప్పుడు మంత్రివర్గం నుంచి తొలగిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చ వచ్చే విధంగా ఉంటుంది. ప్రజల్లో నెగిటివ్ ఇండికేషన్ వెళ్తుంది. వరంగల్ జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి నాయకురాలు ఆ ఫ్యామిలీ కూడా కీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల సమయానికి శృతి మించితే అప్పుడు చూద్దాం, కానీ ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీకి ఒకంత డ్యామేజ్ జరుగుతుందనేటువంటి కోణంలోనే అధిష్టానం ఆలోచించిందని మరికొందరు చెప్తున్నారు.